హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీకోసం కొత్త వీడియోతో వచ్చాం. ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఇప్పుడు అందరూ బాగా బిజీగా ఉండుంటారు షూట్లో, ప్రీ వెడ్డింగ్ షూట్లు అని ఇవన్నీ బాగా బిజీగా ఉంటారు. సో దానికి రిలేటెడ్ వీడియో అనమాట ఇది. సో ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్ లొకేషన్స్ గురించి వెతుకుతూ ఉంటారు కదా జనాలు. సో ఇది చాలా మంచి లొకేషన్ అనమాట. ఎందుకని చెప్తున్నానంటే ఇక్కడ హైదరాబాద్ సిటీ దాటేసి రామోజీ ఫిల్మ్ సిటీ కూడా దాటేసి చాలా దూరం కొంచెం రామోజీ ఫిల్మ్ సిటీ దాటేసాక కొంచెం దూరంలో మనకు ఉంటుంది అనమాట. సో ఈ ప్లేస్ వచ్చి అన్నీ మనం తిరగడానికి అన్నీ బాగుంటుంది అనమాట. ఎందుకంటున్నానంటే ఇక్కడ మొత్తం నేచర్ అది ఉంటుంది, కొండలు ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. ప్రీ వెడ్డింగ్ షూట్కి చాలా బాగుంటుంది అనమాట. మీకు లొకేషన్స్ అవన్నీ మీకు వేస్తాను. అప్పుడు నేను వచ్చాను కదా, ఆల్రెడీ ఒకసారి వచ్చాను అనమాట ఈ ఊరు. అప్పుడు చూసాను మొత్తం ఇదంతా కొండలు, మళ్ళీ ఏంటి పొలాలు, ఇవన్నీ చాలా బాగుంటుంది గ్రీనరీ అది. సో షూట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి చిన్న టెంపుల్ కూడా ఉంది, రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ అంట. సో ఇక్కడ కూడా షూట్ చేయొచ్చు. అలాగా మీకు డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి. అండ్ మరి దాని క్రితం ఏంటంటే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఏయో ఫ్లాట్ల కింద విడదీసి పెట్టారు. అక్కడ బిల్డింగ్స్ కూడా కట్టారు, కానీ మరి అందులో జనం ఉండట్లేదు, ఎందుకు ఉండట్లేదు తెలీదు. అదొక పాడుపడిపోయిన ఇల్లులా ఉంటాయి. సో అలాగే ఉంటాయి అన్నమాట. అవన్నీ మీకు ఆ పాత వీడియోలో చేసిన క్లిప్లో ఉంటాయి అన్నమాట. అదే మీకు లాస్ట్లో ఐదర్ మీకు వీడియో ఎండ్లో అన్నా పెడతాను, లేదా వీడియో స్టార్టింగ్లో పెడతాను. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట తిరగడానికి గట్టా. అండ్ ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఈ లొకేషన్. చూసారు కదా, హైదరాబాద్లో ఉన్నంత గోల ఏమి ఉండదు, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడప్పుడు కార్లో వెళ్తున్నప్పుడు కొంచెం గోలగా ఉంటుంది తప్ప మిగతా అంతా చాలా సైలెంట్గా ఉంటుంది అనమాట ఈ లొకేషన్. హైదరాబాద్ ఏరియాలో ఉన్నంత గోల ఏమి ఉండదు అనమాట. నేను ఇంకా సెంటర్లోనే ఉన్నా. కొంచెం ముందుకెళ్తే ఊరు వస్తుంది, ఊర్లో అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఎప్పుడన్నా మీరు క్యాంప్కి వచ్చినా చాలా బాగుంటుంది అన్నమాట ఈ ఏరియా. అండ్ ఇక్కడ చుట్టుపక్కల చూసారా, మొత్తం అడవిలాగా ఉంది చూసారా మీ వెనకాల. ఇదంతా మొత్తం అడవిలా ఉంది చూసారా. ఇంకా అటు ఇటు తిరిగితే ఎక్స్పోజర్ మళ్ళీ పెంచుకోవాలి, తగ్గించుకోవాలి, ఎక్కువ అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఇప్పుడు షాడోలో పెట్టి తీస్తున్నాను, అదే ఎండలోకి వచ్చానంటే చాలా హెవీగా ఉంది. ఈరోజు ఎండ చాలా హెవీగా ఉంది, మొత్తం బర్న్అవుట్ అయిపోద్ది, ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోద్ది. అందుకే ఇక్కడెక్కడే తీస్తున్నాను అనమాట, ఎండలోకి వెళ్ళకుండా. అండ్ ఈ ప్లేస్ అంతా ఎక్కువ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు. మొత్తం ఇదంతా చాలా ఉంటాయి, ఫ్లాట్ల కింద విడదీసినాయి, మళ్ళీ వెంచర్స్ ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. మేబీ ఫ్యూచర్లో ఇది కూడా బాగా డెవలప్ అయిపోద్ది నాకు తెలిసి. హైదరాబాద్ ఏముంది, ఇంకా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో అలాగే ఉండి కొద్ది ఎక్స్పాండ్ అవుతుంది, భూమి రేట్ ఇంకా పెరుగుతుంది. ఇక్కడ నాకు తెలిసి భూమి రేటు తక్కువే ఉంటుంది, ఇంకా పెరిగిపోద్ది బీభత్సంగా కొంతకాలం అయ్యేసరికి. ఒకప్పుడు కేపీహెచ్పి కూడా అలాగే ఉండేదంట, చాలా తక్కువ రేటు దొరికేది. ఇప్పుడు ఎన్నో కోట్లు పెట్టి కొనాల్సి వస్తుంది ఆ ఏరియా కూడా. సో అలాగే ఉంటుంది అనమాట, అన్నీ పెరిగిపోతూ ఉంటాయి రేట్లు ఉండే కొద్ది. అండ్ బ్యాక్గ్రౌండ్ కొండలు ఉన్నాయి ఫుల్గా, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదా, గుడి వెనకాల ఉంటుంది కొండలు. ఇక్కడే కాదు, ఇంకొంచెం ఎదరికెళ్తే కొండలు ఫుల్ కనిపిస్తూ ఉంటాయి. మీకు ఆ వీడియోలో చూపిస్తాను, ఆ వీడియోలో ఫుల్గా ఉంటుంది. మీరు మళ్ళీ నేను ఫస్ట్ నుంచి ఇదంతా తిరిగి మీకు చూపించాలంటే మళ్ళీ కష్టం అనమాట. సో ఆ వీడియో పెడతాను మీకు, చూడండి, అందులో ఉంటాయి మొత్తం. అండ్ ఇంకోటి ఏంటంటే
సో ఇక్కడ తెలుసున్న వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ షూట్కి వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయాలన్నా తెలుసున్న వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది అనమాట. సో తెలుసున్న వాళ్ళు ఉంటే ఇంకా బెటర్ అని చెప్తున్నా. లేదు తెలుసున్న వాళ్ళు లేకపోయినా మనం ఒక రోజు ఉండి షూట్ చేసుకుని క్యాంపింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు సాయంత్రం కల్లా. లేదంటే ఒక 2-3 డేస్ ఉండాలంటే కష్టం అవుద్ది. ఇక్కడ ఏదో ఒక రోజు ఉండి షూట్ చేసుకుని వెళ్ళిపోవడం, కానీ మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ రావాలి, తర్వాత రోజు మళ్ళీ మార్నింగ్ వస్తే బెటర్. ఎందుకంటే ఇదంతా అడవిలాగా ఉంది కాబట్టి ఏ ఒకటి తిరుగుతూనే ఉంటాయి. నైట్ టైం ఇక్కడ నాకు తెలిసి ఏ పాములు ఏ ఒకటి తిరుగుతూ ఉంటాయి. అదంతా ఇబ్బంది పడతారు. షూట్కి వచ్చిన వాళ్ళు అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆ లొకేషన్ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఏదో ఎర్లీ మార్నింగ్ వచ్చామంటే ఇంకా బెటర్ అనమాట. 5:30, 6 అలా వచ్చామంటే సన్ రైజ్ అయ్యేసరికి మళ్ళీ సన్సెట్ అయ్యేసరికి 5:30, 6 ఆ టైం వరకు షూట్ చేసుకుని వెళ్ళిపోవడం అనమాట. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి షూట్ చేసుకోవచ్చు. బెటర్ ఏంటంటే అలా వన్ డే గ్యాప్ ఇచ్చుకుని షూట్ చేసుకుంటే బెటర్. లేదంటే చెప్పాను కదా, ఎలా అయినా మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇటు అటు తిరిగి ఎక్కువసేపు మనం వెయిట్ చేయాలన్నా నైట్ టైం మీకు చెప్తున్నాం కదా, మొత్తం ఇదంతా అడవిలాగే ఉంటుంది. ఇక్కడ వెయిట్ చేయాలంటే సాహసం అనే చెప్పాలన్నమాట. సో ఆ సాహసం చేయాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయండి. నైట్ టైం నాకు తెలిసి ఏ పాములు వస్తాయో ఏమొస్తాయో చెప్పలేము కూడా, ఏమన్నా రావచ్చు. ఇప్పుడు ఉండే కొద్ది అడవి కూడా తక్కువైపోతుంది. ఎక్కడ జంతువులు ఉండడానికి కూడా అడవి లేదు. ఏ జంతువు ఉంటుందో ఇక్కడ ఏమేమి తిరుగుతాయో మనకే తెలియదు అనమాట. ఏదన్నా దొరికిందే ఛాన్స్ అని వచ్చినాయి అనుకో, ఏమన్నానే ఏ జంతువు అయినా రావచ్చు, ఏమైనా జరగచ్చు. మన రాజమండ్రిలో ఏంటి చిరుతపులు రాలేదా, పులు రాలేదా, అలాగే వచ్చేస్తాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పను. సో మనమే కదా నాశనం చేస్తున్నాం అన్ని నాశనం చేసేసి వాటికి ప్లేస్ లేకుండా చేస్తున్నాం. సో అవి మన మీద అటాక్ చేస్తున్నాయి. వాటిలో ఏం తప్పలేదు, అవి తిరగడానికి ఇంచక్క ప్లేస్ దేవుడు ఇచ్చాడు. అడవిని అంతా నాశనం చేసి ఇలాగా రియల్ ఎస్టేట్ అని పొలాలని మనం కన్వర్ట్ చేసుకుని మనకు అనుకూలంగా మార్చేసుకుంటున్నాం. మార్చేసుకుంటే అవి ఏం చేస్తాయి అంతే, మొత్తం అలాగే అవుతుంది. మొన్న కేరళలో స్లైడ్ అయ్యింది కూడా దాని గురించి అంటున్నారు. ఏంటి, ఒక ప్రెగ్నెంట్ ఏనుగుకి పైనాపిల్లో బాంబు పెట్టారంట, అది చచ్చిపోయిందంట. తర్వాత దానివల్లే మొత్తం అయిందని అంటున్నారు జనాలు. అవుద్ది మరి, అంతే. ఏముంది, అవి మోగదేవాలని మనం ఏం కావాలితే చేత్తా కూర్చుంటే ఈ నేచర్ కూడా అలాగే ప్రతిదీ అన్నీ సెట్ చేసుకుంటూ పోతుంది. మనిషి అనుకుంటాడు మనమే తోపులు, మొత్తం రాజ్యం వెళ్ళొచ్చు అనుకుంటాడు. ఎవడో రాజ్యం వెళ్ళేది ఏముండదు. నేచర్ ముందు అందరూ తల ఉంచాల్సిందే. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తారు. ఆ తర్వాత ఏన్ని ఆపేయలేరు, దేన్ని ఏం చేయలేరు. తుఫాన్ వచ్చిందంటే మొత్తం ఒక్కటి కూడా ఎవరిని స్పేర్ చేయకుండా అందరినీ తుడుచుకుంటూ పోతుంది. సో అలాగే ఉంటాయి. ఎంత మనకు గర్వం ఉన్నా ఏమున్నా కూడా నేచర్ ముందు మాత్రం తల వంచుకునే ఉండాలి, తప్పదు. అది అర్థమైందా? దానికి ఎప్పుడు సలాం అనే ఉండాలి నేచర్. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుని జాగ్రత్తగా చూసుకుంటే అదే మనల్ని కాపాడుతుంది. కాపాడట్లేదు కదా. సో అందుకే ఇంకా సో మళ్ళీ బ్యాక్ టు ద టాపిక్. సో ఎందుకు చెప్తున్నానంటే ఏంటంటే ఇలాంటి ఏరియాలు ఇవన్నీ ఇప్పుడు ఇవి కూడా ఈ అందంగా ఉన్న గ్రీనరీ ఏరియా అంతా కూడా పొలాల కింద ఉన్న ఏరియా కూడా మొత్తం కన్వర్ట్ అయిపోతుంది. ఏది రియల్ ఎస్టేట్ కింద. అగో వెనకాల మీకు కనిపిస్తుందా, రెండోది క్రొక్లైన్ ఏదో ఉంది, దాన్ని బట్టి ఆ కొండలు కూడా పగలగొట్టించేస్తున్నారు. అలాగే ఉండే కొద్ది బాగా సివిలైజేషన్ పెరిగే కొద్ది అన్నీ డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. అన్నీ ఈ కొండలు ఉండవు కొన్నాళ్ళకి, తర్వాత ఏమి ఉండదు.
అందుకే ఒక 4-5 ఇయర్స్ తర్వాత నాకు తెలిసి ఇది కూడా సిటీలో తయారైపోద్దేమో. సో అప్పటి వరకు షూట్ చేసేవాళ్ళు రండి, షూట్ చేసుకోండి. చాలా మంచి ప్రదేశం ఇది. తిరగడానికి కూడా చాలా బాగుంటుంది. ఏదైనా పిక్నిక్ స్పాట్ కింద కూడా బాగుంటుంది. మీకు కొంచెం ఎదరికెళ్తే ఏంటది ఎడారిలో ఎలాగా, ఎడారి కాదు అంటే అక్కడ మొత్తం గడ్డి అంతా ఉండదు, ఎండిపోయిన గడ్డి ఉంటుంది. ఆ ఎండిపోయిన గడ్డి ఎలా ఉంటుంది అంటే సినిమా షూటింగ్లో చాలా డిఫరెంట్గా చూపిస్తారు చూసారు, గ్లాడియేటర్ షూట్లో చూపిస్తారు చూసారా, అలా ఉంటుంది అనమాట ఆ లొకేషన్. అలా ఉంటుంది. కొంచెం ఎదరికి వెళ్తే అదొకటి, కొండలు ఒకటి, అండ్ కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి, వాటిలో మనం షూట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. అదే చెప్తున్నాను, మీరు ఒకసారి విజిట్ చేశారంటే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. సో రండి, అందరూ విజిట్ చేయండి. ఈ ఊరి పేరు బాటసింగారం. సో విజిట్ చేసి మీ షూట్ అంతా చాలా నీట్గా చేసుకోండి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.